ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి ఎక్కువసేపు తీసుకోకుండా ఈనాటి వెంగళరావు నగర్ డివిజన్ బూత్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్నకి, వేదికను అలంకరించిన అతిరథ మహారాజులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పటికే పెద్దలు అనేక మంది మనకి తెలియజేయాల్సిన విషయాలన్నీ తెలియజేశారు. తర్వాత రామన్న కూడా ఇంకా విపులంగా మనందరికీ కూడా వివరిస్తారు కాబట్టి నేను కేవలం ఒక 2 విషయాలు చెప్పి ముగిస్తాను. వెంగళరావు నగర్ డివిజన్కి ఒక ప్రత్యేకమైన స్వభావం ఉన్నది. ఇక్కడ 4 రకాల ప్రజలు కూడా, అంటే ఆర్థికంగా విభజించినప్పుడు పేదవాళ్ళు, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ఈ 4 వర్గాలు కూడా ఉన్న డివిజన్ ఇది. అందుకని ఇక్కడ మనం కొద్దిగా ఒక గేమ్ ప్లాన్ కూడా సెపరేట్గానే యూజ్ చేయాల్సి వస్తుంది. అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ 2 కూడా ఇక్కడ కూడబలుక్కుని ఒక ప్రచారం కూడా చేస్తాయి. హిందూ ముస్లింలో ఆ ఫీలింగ్ తీసుకొచ్చేసి ముఖ్యంగా ఎక్కడెక్కడైతే కొద్దిగా ఈ టెన్షన్స్ క్రియేట్ చేసి దాని ద్వారా ముస్లిం ఓట్లు కాంగ్రెస్, హిందూ ఓటు బీజేపీ తీసుకుని లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తారు. అదే సందర్భంలో మీకు అందరికీ కూడా మళ్ళొక విషయం కూడా చెప్తున్నా, ఈ ఎన్నిక మాత్రం వాళ్ళు సభ్యత, సంస్కారం కూడా దాటి అత్యంత విషపూరితమైన విమర్శలు చేసి వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తారు. నాకున్న సమాచారం మేరకు అదేందనేది నేను తర్వాత నాయకత్వంతో పంచుకుంటాను. కాబట్టి మీరు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండండి. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది, దాన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారు. మనము ఎంతసేపటికి వాళ్ళు వేసే బౌలింగ్ బట్టి మనం బ్యాటింగ్ చేయడం కాకుండా మనకు తగ్గ వ్యూహం మనం రచించుకుందాం. ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీదే మనం కేంద్రీకృతం చేద్దాం. 21 నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఈరోజు వరకు మొన్న ఉప ఎన్నిక అనేది అనివార్యం అయ్యేంత వరకు కూడా ఒక్క కొత్త ప్రాజెక్టు లేకపోతే ఒక్క కొత్త కార్యక్రమానికి వాళ్ళు నిధులు ఇచ్చింది లేదు, ఎవరు వచ్చింది లేదు. ఈరోజు మాత్రం వచ్చేసి ప్రతి చోట మేము శంకుస్థాపనలు చేస్తాం, ఇక్కడి నుంచి మేమే చేస్తాం అనుకుంటా కథలు చెప్తారు. మీరు అదొక్కటి చెప్పాలా? గడిచిన 21 నెలలుగా ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఏ రోజు ముఖం చూపిలే. కనీసం దాని నుంచి ఈరోజు టికెట్ అభ్యర్థిస్తున్న ఇతర అభ్యర్థులు కూడా ఎవడు మన వద్దకు, ప్రజల వద్దకు వచ్చింది లేదు, ప్రజల సమస్యల పైన గొంతు ఎత్తింది లేదు. ఈరోజు మాత్రం వచ్చేసి ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తారు. అవి మనం కొద్దిగా ఎక్కడికక్కడ తిప్పికొట్టే విధంగా యాక్టివ్గా ఉండాలా. అదే సందర్భంలో మీరందరూ కూడా నేను దయచేసి కోరుకునేది ఒకటి, ఈ ఎన్నిక అయ్యేంత వరకు ప్రతి బూత్ వాళ్ళు ఆ బూత్కి సంబంధించిన ఓటర్లతో సహా ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయండి. ఆ ఫోన్ నెంబర్లతో 1000 మంది ఉండే బూత్లో కనీసం ఒక 600-700 మంది అయినా మనకి టచ్లో ఉండాలా. వాళ్ళతోని ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే ఈ దుష్ప్రచారాలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ చేస్తుందో వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టే విధంగా ఆ సమాచారం మీకు అందజేస్తాము. మీరు మీ దగ్గర ఉన్న ఆ గ్రూప్లో ఉన్న ఓటర్లందరికీ కూడా చేరవేయండి. ఎందుకంటే ఎంత దుర్మార్గంగా చెప్తారంటే వాళ్ళ అబద్ధాలు. ఆ మధ్య మనం చూసినాం, స్వయంగా మన ఎమ్మెల్సీ శ్రవణ్ గారు వేదిక మీద ఉన్నారు. హైదరాబాద్ కలెక్టరు, అదేవిధంగా సివిల్ సప్లైస్ సంబంధించిన కమిషనర్ ఇద్దరు కూడా ఏం చెప్తారు? గత 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అనుకుంటే అబద్ధాలు చెప్తారు. అరే, స్వయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఉన్నోళ్ళు గతంలో మన పార్టీలు ఉండే వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్లోనే పెట్టుకున్నారు, మేము పంపిణీ చేస్తున్నాం ఈరోజు అనేసి. ఇప్పుడున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఆ రోజు మన ప్రభుత్వంలో రేషన్ కార్డులు పంపిణీ చేయించినవన్నీ కూడా ఫోటోలు పెట్టుకున్నాడు ఆయన ఖాతాలో. కానీ వీళ్ళు అధికారులతో కూడా అబద్ధాలు చెప్పించే స్థాయికి వచ్చిర్రంటే ఎంత దారుణంగా అసత్యాలు ప్రచారం చేయేందుకు సిద్ధమయ్యారు అనేది మనం గమనించుకోవాలి. దాన్ని తిప్పుకోవటానికి మీరు అందరూ కూడా మీ బూత్లకు సంబంధించిన ఓటర్లతో వాట్సాప్ గ్రూప్ అనేది ఏర్పాటు చేయాలనేసి మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేసుకుంటూ, మనందరం కూడా ఈరోజు వరకు హైదరాబాద్ యొక్క జిల్లాలో జూబ్లీహిల్స్ అనేది ఎప్పుడు కూడా బీఆర్ఎస్ కంచుకోటగా నిలిచింది. ఈ ఎన్నికతో మళ్ళొకసారి కూడా అది మనం నిరూపించి మీకు ఇక్కడ స్థానం లేదు అనేసి కాంగ్రెస్, బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. బాగున్నారా? గౌరవనీయులు, మరి ఈరోజు వెంగళరావు నగర్ డివిజన్ సంబంధించిన బూత్ కమిటీల బాబును కూడా తీసుకొచ్చినావు తల్లి నువ్వు.
చిన్నపిల్లగారిని తీసుకొచ్చినావా? ఆయన ఓటు హక్కు లేదు కదా, ఎట్లా మరి? కాబోయే లీడరా? ఇప్పుడే ఉపన్యాసాలను ఇప్పుడే నేర్చుకోవాలి అర్జెంటుగా. గౌరవనీయులైన పెద్దలు, మన వెంగళరావు నగర్ డివిజన్కి బాధ్యులుగా వ్యవహరిస్తున్న సీనియర్ నాయకులు,